ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములారా, మిమ్మలను తలంచి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. మీరు ఆశీర్వాదముగా ఉందురు. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఈ దినమందు ప్రభు ఒక ముఖ్యమైన కార్యమును గురించి మీతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాడు. ఇప్పుడు దానిని వాక్యాధారములో నుంచి చదివి చూపిస్తాను. చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. ఆ యొక్క ముళ్ళ పొదలో నుంచి దేవుడు మోషేను పిలిచి, మోషే మోసే అని పిలిచెను. దేవుని యొక్క స్వరమును ఆ అరణ్యము అనబడిన ఆ హోరేబు కొండ మీద గొర్రెలను మేపుచున్న ఆ మోసే చెవులో దేవుని యొక్క స్వరం వినబడుతుంది. దేని కొరకు దేవుని స్వరం వినబడుతుంది? 430 సంవత్సరములు బానిసత్వములో ఉన్న తన ప్రజలను విడిపించుటకు నా దేవుని యొక్క కన్నులు మోసేను చూచాయి. ఎలాంటి పరిస్థితుల మధ్య? అరణ్యములో ఉన్నటువంటి మోసేను చూశాయి. ఈరోజు మిమ్మల్ని చూసి నేనేం చెప్పాలనుకుంటున్నాను? మీ ఇంటి పరిస్థితుల మధ్య, మీ ఆర్థిక పరిస్థితుల మధ్య, మీ శరీర సంబంధమైన పరిస్థితులు అరణ్యము వలె ఉండవచ్చు. అయితే ఈ అరణ్యమును మీరు అల్పముగా ఎంచవద్దు. ఈ అరణ్యములోనే దేవుని స్వరము వినబడుతుంది. సరేనా? ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనములో, అప్పుడు మోసే ఈ పొండ కాలిపోకుండా ఉందే నేను చూచేదని అనుకొని అతడు ఆ తట్టు వచ్చుట చూచెను. దేవుడు అతడు దగ్గరికి రావడం చూశాడు. ఆ యొక్క ముళ్ళ పొద మండుచున్నది, కానీ దాన్ని చూస్తున్నాడు. నిప్పు మాత్రము అలాగూ మండుతూ ఉంది, చెట్టు కాలిపోలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యము. ఈ అద్భుతమైన దృశ్యమును నేను ఎలాగో చూడాలి? దూరములో నుండి చూడలేను. దగ్గరికి వెళ్తాను, సమీపిస్తాను. దగ్గరికి వస్తున్నాడు. అతడు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. దర్శనమును అర్థం చేసుకుంటున్నాడు, పిలుపును తెలుసుకుంటున్నాడు. నేనేమంటున్నానంటే, ఈ సమయమున దేవుని యొక్క ప్రసన్నతకు దగ్గరవ్వండి. మీ జీవితమును సమర్పించుకోనండి. మీ దర్శనము, మీకు ఒక విజన్ ఉంది, మీకు ఒక ఉద్దేశం ఉంది, మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దినము దేవునికి దగ్గరవ్వండి. దేవుని ప్రసన్నతను అనుభవించండి. ఆయన స్వరం వినబడుతుంది. ఆయన చిత్తము నెరవేర్చుటకు ఒక నూతన మార్గము తెరుస్తాడు. వాక్యం సెలవిస్తుంది, మోసే సమీపించేది దేవుడు చూచాడు. అలాగైతే నీవు నేను దర్శనమునకు దగ్గరయ్యేటప్పుడు ఆయన మనలను చూడగలడు, మనము ఆయన స్వరము వినగలము. దగ్గరవ్వడం మొదలు పెట్టండి. లోకమునకు దగ్గరైనది చాలు. ప్రభువుకు సమీపమవుదాం. వాక్యము ద్వారా, అభిషేకము ద్వారా, దేవుని సన్నిధి ద్వారా ఆయనకు సమీపించండి. సమీపించగా చూడండి, ఆయనకు మీకు సంబంధం ఎక్కువైపోతుంది. అందువలన శక్తి మీలో నుంచి వెల్లడవుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇదే ప్రభు యొక్క ఆశీర్వాదము పొందుకునేటువంటి విధం. ప్రార్థించుదామా? ప్రభు నడిపిస్తాడు. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ప్రభువా, దర్శనమునకు దగ్గరవుతేనే మమ్ములను పిలిచిన వాని యొక్క చిత్తమును తెలుసుకోగలము అనే ఒక ఆశ్చర్యమైన సమాచారమును ఈ క్లుప్త సమయమున మీ బిడ్డలకు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ఎవరెవరైతే ఏ అరణ్య మార్గము గుండా వెళ్ళుచున్నారో ఆ అరణ్యమునే పెద్దగా అనుకోకుండా, దాన్నే పెద్దగా మాట్లాడకుండా, ఆ అరణ్యము మధ్యలో దేవునికి దగ్గరయ్యే బిడ్డలకు ఒక ప్రేరణ దయచేయండి. దేవుని సమాధానం ఇళ్లలో పెరగాలి. ప్రభువా, వారి తలంపులలో విస్తరించాలి. ఈ సమయము, ఈ క్షణము మొదలుకొని ఒక ధైర్యం, ఒక మనసులో ధైర్యము దయచేయండి. మీరు అలాగూ చేసినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. మీరు ఈరోజు ఆశీర్వదింపబడ్డారు. అయితే మీరు వల్లే ఆశీర్వదింపబడాలని చాలామంది ఉన్నారు. వారికి షేర్ చేయండి. ప్రభు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.